ఏమంట అయోధ్య రాముని గుడి కట్టిర్రో మన గుడి మనకైందన్న సంబరంతోని దేశంలో ఉన్న రామ భక్తులంతా గుడి కట్టేటప్పుడు తోచిన కాడికి చందా వేసిర్రు. ఇక గుడి ఓపెనింగ్ నాడైతే ఎంత సంబరపడ్డాడో. ఇక ఆ హంగామా అంతా ఓడ్చి మామూలు పబ్లిక్ దర్శనం చాలు చేసినప్పుడు చాలా మంది పోయి దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అయోధ్య సాక్షాత్తు ఆ బాలరాముడు పుట్టి పెరిగిన జాగా. ఇన్నొద్దులు ఆయన పుట్టిన జాగల్నే గుడి కట్టాలి కట్టాలి అని కొట్లాడి కొట్లాడి మొత్తానికైతే సాధించినాం. మళ్ళా మన గుడి మనకైనప్పుడు ఆ దేవునికి మన చేతుల కలిగిందల్లా సమర్పించాలి కదా. గట్లనే హైదరాబాద్ నుండే ఓ భక్తుడు 1 కేజీ బంగారం 30 కేజీల వెండితోని కాకినాడ జిల్లా తునిలా ఈ ధనసు బాణం తయారు చేపించిండు. ఇక బాలరాముని తానికి పోయే ముందు భక్తులందరికి చూడనీకే షాటింపేస్తే గిట్ల మందంతా జాతరలకు వచ్చినట్టు వచ్చి నిమ్మలంగా మొక్కి దర్శనం చేసుకొని పోతుర్రు. అయోధ్య పోయి ఆ దేవుని చూసే అదృష్టం ఎన్నటికొస్తుందో గాని కనీసం ఆయనకు పంపే కానుకలనైనా మొక్కి దర్శనం చేసుకుందామని ముచ్చటేరికైన చుట్టుపొడతోళ్ళంతా వచ్చిపోతుర్రు. కొందరేమో ఆ చేపిచ్చిన ఆయన కడుపు సల్లగుండా గిట్లనైనా మాకు ఆ దేవుని దర్శనం దక్కింది, ఏ జన్మల చేసుకున్న పుణ్యమో దేవుని చేతిలో పెట్టాల్సిన ధనుసుబాణము మనం ఇలా చేతులతో ముట్టుకునే అదృష్టం వచ్చింది అనుకుంటా మురుస్తుర్రు. ఇక మంచి ముహూర్తం చూసుకొని అయోధ్య పోయి సమర్పిస్తారట. మీరు కూడా ఎవరన్నా ఆ చుట్టుపొడుతుంటే పోయి దర్శనం చేసుకొని రర్రి. జై శ్రీరామ్ 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 జై జై శ్రీరామ్ అలా చూడాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఈ వానలకు వరదలకు మనం బతుకుడే కష్టం ఉందంటే ఇంకా రోడ్ల మీద పోయే నోర్లేని జీవాలను ఎవరు పట్టించుకునేటట్టున్నారు చెప్పుర్రి. ఎవల పనులే అలా ఆగమాగ మురుకులాడుతూనే ఉంటారు. వరదలు వచ్చి కొట్టుకపోతుంటే మనం బాగున్నామా మనం ఇంటోళ్ళు మంచిగా ఉన్నారా అని ఎవ్వల దాలు చూసుకునే గీ దినాలల్లా గీ తాతను చూడుర్రి. ఆయనకి ఏమైనా సరే గాని ఒక్క కుక్క పిల్లకు కూడా ఏం కాకుండా ఆ నీళ్ళల్లో పడి వీటిని మోసుకొస్తుండు. మన తిండి తిని మనకే ఎన్నుపోటు ఓడిచే మనుషులుండే గీ దినాలల్లా పెట్టిన బుక్కెడు బువ్వకు ఎల్ల కాలం అవి సచ్చేదాకా విశ్వాసం చూపిస్తాయి కుక్కలు. కానీ రోడ్ల మీద బతికే కుక్కలను దేకినోడెవలు తిండి పెట్టినోళ్ళెవలు దొరికితే తింటాయి లేకుంటే ఎండుతాయి. అసోంటి కుక్కలు వరదలల్ల పడి ఏడ కొట్టుకపోతాయి అని గిట్ల అన్నిటిని ఒక్క పారి చేతులలో పట్టుకొని ఆ వరద నీళ్ళకెళ్ళి తెచ్చి ఒడ్డుకేసిండు. కానీ అవి చూడురి కుయ్యి కయ్యానకుట ఇంత కూడా మెదులుతనే లేవు, సప్పుడు చేయకున్నాయి. వీటికి కూడా అర్థమైతదేమో అందరు కొట్టి చంపేటోళ్లే కాదు, కొందరు అలా పానాలకు తెగిచ్చి మనల్ని కూడా కాపాడతారు అనుకుంటా కామెంట్లు చేసుకుంటా గీ తాత పనితనం గురించి మెచ్చుకుంటుర్రు. కింద మొత్తం నీళ్లు పెయ్యి మీద అంగి కూడా లేదు, ఓ దిక్కుసాలి అయినా కూడా వరద నీళ్ళల్లో మోసుకొచ్చి వీటిని కాపాడినావు, ఆ దేవుడు నిన్ను సల్లగా చూస్తాడే అని ఇంకొందరు ఈ వీడియోను 10 మందికి షేర్లు చేస్తుర్రు.